ట్రేడింగ్లో ప్రతిసారి మీ స్టాప్ లాస్ ఎందుకని హిట్ అవుతుంది? మీరు చేసే మిస్టేక్ ఏంటి? సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ని ఒక లైన్లో డ్రా చేస్తున్నారా? అయితే మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ అండ్ ట్రేడింగ్లో బిగినర్స్ కూడా ఎప్పుడైతే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ని బ్రేక్ అవుతే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయింది అనుకుంటారు. అది నిజమేనా? మార్కెట్ సైడ్ బేస్లో ఉంటే ఎంట్రీ ప్లాన్ చేయాలా వద్దా? ఈజీగా అర్థం కావడానికి, ఒక బిగినర్ కూడా అర్థం కావడానికి ఏం చేస్తారంటే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ని ఒక లైన్లా డ్రా చేస్తారు. ఎందుకంటే ఈజీగా అర్థం కావడానికి. చూడండి, ఎప్పుడైతే సపోర్ట్ని మార్కెట్ టచ్ చేసినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుంది, ఎప్పుడైతే రెసిస్టెన్స్ని టచ్ చేసినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇదే ఉంటుంది. కానీ రియాలిటీ మార్కెట్ ఇలా ఉండదు. మీకు చూపిస్తా. మార్కెట్ చూసినట్టయితే రియాలిటీలో ఇలా ఉంటుంది మార్కెట్. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఒక లైన్ని కాకుండా ఆ జూన్ని టచ్ చేస్తుంది, అర్థమైందా? ఎప్పుడైతే మార్కెట్ ఆ జూన్ని టచ్ చేసి రివర్స్ అవుతుంది, దగ్గర ఆ జూన్ దగ్గరికి వస్తుంది మార్కెట్, ఆ ఏరియా. ఓకే, ఈ ఏరియాని మార్కెట్ టచ్ అయ్యి రివర్స్ అవుతుంది. కానీ ప్రతిసారి ఇక్కడ చూపించినట్టు మార్కెట్ ఎప్పుడు కానీ ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ని టచ్ చేసి మార్కెట్ రివర్స్ కాదు. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే ఒక జూన్ని టచ్ చేస్తుందో, ఇప్పుడు జూన్ ఎలా డ్రా చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఇది ఒక రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇదైతే ఒక సపోర్ట్. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఇది ఒక సపోర్ట్. ఎప్పుడైతే మార్కెట్ ఈ ఏరియాని టచ్ చేస్తుందో అప్పుడు రివర్స్ అవుతుంది. మనం చాలాసార్లు వీడియోలో చూసాము. ఎలా అంటే ఎప్పుడైతే మార్కెట్ ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అంటే ఒక లైన్ డ్రా చేయాలి, ఆ లైన్ని టచ్ చేసినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుందని. కానీ మార్కెట్ రియాలిటీలో వస్తే మార్కెట్ ఎప్పుడు కానీ ఒక లైన్ని కాదు, ఆ ఏరియాని, ఆ జోన్ను మనం డ్రా చేసినప్పుడు ఆ జోన్ని టచ్ చేసుకుంటే మార్కెట్ రివర్స్ అవుతుంది. ఈ ఒక్కటి మీకు తెలిసిందంటే మార్కెట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు లైన్ కాకుండా జోన్ని డ్రా చేస్తారో అప్పుడు మీకు మార్కెట్ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, అసలు నిజంగానే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతుందా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే